హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఓకే. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ చూసినాం, అలాగే ఇంపల్స్ రెస్పాన్స్ అండ్ స్టెప్ రెస్పాన్స్ డ్యూ టు ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ కూడా డిస్కస్ చేసినాం కదా. ఈ వీడియోలో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సెకండ్ ఆర్డర్ అంటున్నాము అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ 2. ఆర్డర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ పోల్స్. అంటే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఉండే నంబర్ ఆఫ్ పోల్స్ ఇక్కడ ఎన్ని ఉండాలి? సెకండ్ అంటున్నాం కాబట్టి 2 ఉండాలి. దేర్ షుడ్ బి 2 క్లోజ్డ్ లూప్ పోల్స్ ఇన్ ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనా? సో ఫస్ట్ ఆ పాయింట్ రాద్దాం. ఓకేనా? సెకండ్ ఆర్డర్ system has 2 closed loop poles. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట మీకు. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అనగానే వాట్ ఈస్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అంటే ఇది చెప్పాలి. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ హ్యాస్ 2 closed loop poles in its closed loop transfer function. ఓకేనా? సో ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుకు రావాలన్నమాట మీకు. ఓకే, రైట్. సో ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ గీద్దాం. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఓకే, సో ఇది ఒక సమ్మింగ్ పాయింట్, ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ, ఎందుకంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ కదా. సో దిస్ ఈస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, దట్ ఈస్ g(s). అండ్ ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి? యూనిటీ ఫీడ్బ్యాక్ కదా, కాబట్టి యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ కనెక్ట్ చేసేస్తున్నాం. ఓకేనా? సో దిస్ ఈస్ అవుట్పుట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? c(s). దిస్ ఈస్ ఇన్పుట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? r(s). దిస్ ఈస్ ఫీడ్బ్యాక్. అవునా? సో ఇక్కడ ఉన్న ఈ అవుట్పుట్ ని ఈ పాత్ ద్వారా మనము ఇన్పుట్ కి కనెక్ట్ చేస్తున్నాము. ఓకేనా? సో దిస్ ఈస్ ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో నౌ ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ గివెన్ బై (n2) divided by s into s plus 2 zeta omega n. Okay, so this is the basic block diagram of any second order system. Okay na? So appudu closed loop transfer function ఏమవుతుంది చెప్పండి? c(s) by r(s) is equal to g(s) divided by 1 plus g(s) into h(s). అవునా? సో g(s) అంటే ఇదంతా కదా, (n2) divided by s into s plus 2 zeta omega n. సో అదంతా రాస్తున్నాం చూడండి. (n2) divided by s into s plus 2 zeta omega n divided by 1 plus g(s) into h(s). ఓకే, సో ఇది మనము నెక్స్ట్ పేజ్ లో రాద్దాం. ఓకేనా? g(s) divided by 1 plus g(s) into h(s). సో అప్పుడు మనకి ఏమైపోతుంది? అది c(s) by r(s). c(s) by r(s) is equal to g(s) అంటే (n2) divided by s into s plus 2 zeta omega n. ఈ జీటా గురించి ఒమేగా n గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? తర్వాత నీట్ గా ప్రాక్టికల్ సిస్టమ్ కూడా చూద్దాము. దాని తర్వాత మనం నీట్ గా ఒక్కొక్క పాయింట్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, అప్పటి వరకు ఫస్ట్ ఈ క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని కనుక్కుందాం. 1 ప్లస్ కింద చూడండి, కింద డినామినేటర్ ఏముంది? 1 plus g(s) into h(s). h(s) anyhow 1. అవునా? యూనిటీ ఫీడ్బ్యాక్ కాబట్టి h(s) is equal to 1. కాబట్టి మనము ఆ h(s) రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1 తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ఓకే డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి h(s) రాయాల్సిన అవసరం లేదు. కింద కూడా 1 plus (n2) divided by s into s plus 2 zeta omega n వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, పైన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. (n2) divided by s into s plus 2 zeta omega n యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాను. కింద డినామినేటర్ లో ఈ టర్మ్ ని ఎల్సిఎం తీయండి. ఈ టర్మ్ ఎల్సిఎం అయిపోతుంది కదా. సో టోటల్ గా s into s plus 2 zeta omega n ఎల్సిఎం అవుతుంది. ఈ టర్మ్ 1 తో మల్టిప్లై అవుతుంది. అవునా? సో అప్పుడు s into s plus 2 zeta omega n ప్లస్ omega n2 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డినామినేటర్ లో ఉన్న ఈ టోటల్ టర్మ్ ఉంది కదా, దీన్ని న్యూమరేటర్ కి షిఫ్ట్ చేయండి. సో న్యూమరేటర్ కి షిఫ్ట్ చేసినప్పుడు రివర్స్ అవుతుంది కదా, కాబట్టి (n2) divided by s into s plus 2 zeta omega n into
ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఇక్కడ రివర్స్ అయిపోతుంది కదా, సో ఇక్కడ ఇది పైకి వస్తుంది అంటే న్యూమరేటర్ కి వస్తుంది అనమాట. సో ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ డివైడెడ్ బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ అవుతుంది. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది అప్పుడు ఒమేగా ఎన్ స్క్వేర్. న్యూమరేటర్ లో ఒమేగా ఎన్ స్క్వేర్, కింద డినామినేటర్ చూడండి ఎస్ ఇంటూ ఎస్ అంటే ఎస్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ కాబట్టి ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. సో ఇది మనకు క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నమాట. దేర్ ఫోర్ ద standard closed loop, the standard formula for closed loop transfer function, the standard closed loop transfer function of second order system is given by C of S divided by R of S. C of S divided by R of S is equal to omega n square divided by S square plus 2 zeta omega n into S plus omega n square. ఓకే, సో ఇది స్టాండర్డ్ ఫార్ములా అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఫర్ closed loop transfer function for a second order system. ఓకేనా, రైట్. ఇప్పుడు ప్రాక్టికల్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఈ జీటా గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ప్రాక్టికల్ సర్క్యూట్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ అంటే నేను ఏం చెప్పాను, ఒక స్టోరేజ్ ఎలిమెంట్ ఉండాలి అని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాము, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అంటున్నాం కాబట్టి ఎన్ని స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉండాలి, 2 స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉండాలి, అవునా. సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఓకే ప్రాక్టికలీ consists of 2 స్టోరేజ్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ లో అయితే మనకు ఒక స్టోరేజ్ ఎలిమెంటే రావాలి, ఇక్కడ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కాబట్టి 2 స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉండాలి. కాబట్టి కంపల్సరీగా ఇండక్టర్ కెపాసిటర్ గ్యారెంటీగా ఉండాలి. కాబట్టి ఆ ప్రాక్టికల్ సిస్టమ్ చూడండి ఎలా ఉంటుందో. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఒక ప్రాక్టికల్ సెకండ్ ఆర్డర్ సిస్టమా కాదా చూడండి. ఓకే, సో దిస్ ఈస్ వన్ ప్రాక్టికల్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఇక్కడ అవుట్పుట్ ని మనం సి ఆఫ్ ఎస్ అంటున్నాము, ఇక్కడ ఇన్పుట్ ని మనము ఆర్ ఆఫ్ ఎస్ అంటున్నాము. ఓకే, రెసిస్టర్ ఇక్కడ ఎస్ఎల్, ఇది 1/SC ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ రాసేస్తే, అవునా. జేఓమేగా ఎల్ యాక్చువల్ గా ఇక్కడ ఇంపెడెన్స్ అనేది. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు జేఓమేగా కాబట్టి ఎస్ఎల్ రాసేస్తున్నాం ఇక్కడ. యాక్చువల్గా అయితే 1/jωC 1/jωగా అంటే ఎస్ కాబట్టి 1/SC రాసేస్తున్నాం అంటే. ఓకేనా, రైట్, అందుకు ఎస్ఎల్ 1/SC రాసేసినాం. ఓకే, సో ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ సర్క్యూట్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. సో సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ కావాలి మనకు. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, ఏంటది, ఇంపెడెన్స్ అక్రాస్ ద అవుట్పుట్. సో అవుట్పుట్ దగ్గర ఇంపెడెన్స్ అంటే ఇదే కదా, అవునా, 1/SC కదా, ఇదే అవుట్పుట్ మనకు. ఈ అవుట్పుట్ దగ్గర ఉండే ఇంపెడెన్స్ ఏంటి, 1/SC. సో ఇంపెడెన్స్ అక్రాస్ ద అవుట్పుట్ డివైడెడ్ బై టోటల్ ఇంపెడెన్స్. సో ఇక్కడ ఇదంతా కూడా సిరీస్ లో ఉంది కదా, కాబట్టి టోటల్ ఇంపెడెన్స్ అంటే ఏం రాయొచ్చు, ఆర్ ప్లస్, అవునా. సో టోటల్ ఇంపెడెన్స్ అంటే ఆర్ ప్లస్ ఎస్ఎల్ ప్లస్ 1/SC రాయొచ్చు. ఓకే, ఇదే మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నమాట. సో కొద్దిగా రైట్ ఎవాల్యుయేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం ఎస్సీ అయిపోతుంది డినామినేటర్ లో. ఈ ఎస్సీ ఇంటూ ఎస్ఎల్ అన్నప్పుడు ఎస్ స్క్వేర్ ఎల్సి వస్తుంది. ఎస్సీ ఇంటూ ఎస్ఎల్ అంటే ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్, ఎల్ ఇంటూ సి అంటే ఎల్సి రాసిన, ప్లస్ మళ్ళీ ఈ ఎస్సీ ఇంటూ ఆర్ అన్నప్పుడు ఎస్సిఆర్ అయిపోతుంది, ప్లస్ ఈ 1 అట్లే ఉంటుంది కాబట్టి +1. ఓకే, సో డినామినేటర్ లో ఉండే ఈ టర్మ్ ని న్యూమరేటర్ కి పంపిద్దాం.
సో న్యూమరేటర్ పంపించినప్పుడు ఏమైతుంది, రివర్స్ అయిపోతుంది కదా. సో C of S by R of S is equal to 1 by SC into ఇది SC by S square LC plus SCR plus 1 అయిపోతుంది. ఈ SC క్యాన్సిల్ అయిపోతే మనకు రిమైనింగ్ ఏం మిగులుతుంది, 1 by S square LC plus SCR plus 1 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ లో ఇక్కడ ఓన్లీ S స్క్వేర్ ఉంది, అవునా కాదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ S స్క్వేర్ మాత్రమే ఉంది స్టాండర్డ్ ఫామ్ లో. కాబట్టి ఇక్కడ మనకి LC ఉండకూడదు, కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని LC తో డివైడ్ చేద్దాం. ఓకే. సో C of S డివైడెడ్ బై R of S is equal to C of S divided by R of S is equal to 1 by LC. ఫస్ట్ న్యూమరేటర్ ని LC తో డివైడ్ చేస్తున్నాను, డివైడెడ్ బై LC ప్లస్ SCR ప్లస్ 1 డివైడెడ్ బై LC. ఫస్ట్ న్యూమరేటర్ ని LC తో డివైడ్ చేసినాను, ఇప్పుడు కింద డినామినేటర్ ని కూడా LC తో డివైడ్ చేసినాను. ఓకే. సో న్యూమరేటర్ లో 1 by LC యాజ్ ఇట్ ఇస్ గా రాస్తున్నాను, డివైడెడ్ బై ఈ ఫస్ట్ టర్మ్ చూడండి S స్క్వేర్ LC డివైడెడ్ బై LC, అవునా. ఫస్ట్ టర్మ్ లో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, LC క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, ఓన్లీ S స్క్వేర్. ఫస్ట్ టర్మ్ S స్క్వేర్ LC డివైడెడ్ బై LC అంటే మనకి S స్క్వేర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి, SCR డివైడెడ్ బై LC, అప్పుడు ఈ C క్యాన్సిల్ అయిపోతుంది, అవునా. CC క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, S ఇంటూ R డివైడెడ్ బై L, S ఇంటూ R డివైడెడ్ బై L అది మిగులుతుంది. కాబట్టి అది రాస్తున్నాను చూడండి, S ఇంటూ R డివైడెడ్ బై L ప్లస్ థర్డ్ టర్మ్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ LC ఉంది, సో 1 by LC అయిపోతుంది. ఓకే. సో ప్లస్ 1 by LC అంతే. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు చూడండి, కంపేర్ చేయండి, మనకు వచ్చిన స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేయండి. C of S by R of S is equal to మనకు వచ్చిన స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై S స్క్వేర్ ప్లస్ 2 zeta ఒమేగా n ఇంటూ S ప్లస్ ఒమేగా n స్క్వేర్ అంటున్నాం. ఓకేనా. సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్ లో ఒమేగా n స్క్వేర్ ఉంది, ఇక్కడేమో 1 by LC ఉంది, కాబట్టి ఒమేగా n స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 by రూట్ LC, సారీ 1 by LC అయిపోతుంది, 1 by LC. సో ఒమేగా n ఇస్ ఈక్వల్ టు 1 by రూట్ LC రేడియన్స్ పర్ సెకండ్, అవునా కాదా. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ మనము రెజోనెన్స్ అప్పుడు నేర్చుకున్నాం కదా, ఒమేగా n ఇస్ ఈక్వల్ టు 1 by రూట్ LC అని. వచ్చిందా లేదా చూడండి, అవునా. సో దిస్ ఈస్ ద ప్రాక్టికల్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఓకేనా. సో మనకి ఈ థియరిటికల్ గా మనం ఇక్కడ నేర్చుకుంటున్న ఈ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కి ఒక ప్రాక్టికల్ కేస్ చెప్పాలి అంటే ఇలా చెప్పొచ్చు మీరు. ఓకే. సో ఇట్లా మనము ఇచ్చిన ఆ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కొని ఈ స్టాండర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తో కనుక మనము కంపారిజన్ చేసినప్పుడు మనకు ఒమేగా n వాల్యూ వస్తుంది, అలాగే జీటా వాల్యూ కూడా వస్తుంది. ఓకేనా. సో మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా మీకు తెలుస్తుంది. ఓకేనా. సో కాబట్టి మీకు ఏదైనా ప్రాక్టికల్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఈ స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ యొక్క క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని గుర్తుపెట్టుకుంటే కంపారిజన్ చేయొచ్చు అనమాట. కంపారిజన్ చేసినప్పుడు మనము ఈ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ కనుక్కోవచ్చు, ఈ జీటా కనుక్కోవచ్చు. ఓకే రైట్. అది ప్రాక్టికల్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఇది. ఓకే. సో ఇప్పుడు జీటా గురించి డిస్కస్ చేద్దాం. జీటా, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీటా. సో ఇక్కడ మీకు రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవునా కాదా. ఎప్పుడైతే మీకు రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా దేర్ విల్ బి ఎనర్జీ ట్రాన్స్ఫర్, ఎందుకంటే ఇది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంటే, ఇది కూడా ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంటే. సో ఖచ్చితంగా దేర్ విల్ బి ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇండక్టర్ టు ద కెపాసిటర్. కాబట్టి ఎప్పుడైతే ఎనర్జీ గనక ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో, ఇండక్టర్ నుంచి కెపాసిటర్ కి, కెపాసిటర్ నుంచి ఇండక్టర్ కి ట్రాన్స్ఫర్ అవుతుందో మధ్యలో కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, అవునా. సో టోటల్ గా స్టోర్ చేసుకున్న ఎనర్జీ మొత్తము ఈ ఎలిమెంట్స్ దగ్గర మనకు సప్లై అవ్వదు అనమాట, అవునా. కాబట్టి కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది కదా. సో ఆ లాస్ ఎంత అవుతుంది అని చెప్పే ఫ్యాక్టరే మనకి జీటా అన్నమాట. ఓకే. సో జీటా ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎనర్జీ లాస్ట్ బై ఎనర్జీ స్టోర్డ్. ఎనర్జీ స్టోర్డ్. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మనకు
టూ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి మధ్య ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ లో ఓకే మనకు కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఆ లాస్ ఎంత అయింది అని చెప్పే ఫ్యాక్టరే మనకు ఈ జీటా అన్నమాట. సో దిస్ జీటా ఈస్ కాల్డ్ యాజ్, జీటా అని మనం ఏమనాలంటే డాంపింగ్ రేషియో అంట. జీటా ఈస్ కాల్డ్ యాజ్ డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్. జీటాని ఏమంటాము? డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. మరి ఈ జీటా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, జీటా అంటే ఏంటనే తెలుసుకున్నాం. ఓకే, అసలు మరి ఈ జీటా మీద ఏం డిపెండ్ అవుతుంది అంటే కంప్లీట్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టెబిలిటీ. ఓకేనా, కంప్లీట్ గా ఈ రెస్పాన్స్ అన్నది మనకు జీటా మీదే డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ద సెకండ్ ఆర్డర్ సిస్టమ్, ఆ పాయింట్ రాస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను చూడండి. ద సెకండ్ ఆర్డర్ సిస్టమ్ రెస్పాన్స్, ద సెకండ్ ఆర్డర్ system response completely depends on జీటా. ఈ జీటా అనేది ఏదో థియరిటికల్ కాన్సెప్ట్ కాదు. ఈ జీటా మీదనే ఈ సిస్టమ్ రెస్పాన్స్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే స్టెబిలిటీ అనేది మనము ఈ జీటా వాల్యూని బట్టి చెప్పొచ్చు అనమాట. అంటే ఫస్ట్ కేసు చూడండి, సపోజ్ జీటా ఇస్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి. when zeta is equal to 0, so zeta ఎప్పుడైతే 0 అయిందో poles of second order system lies on the imaginary axis, and system is marginally stable. ఎలా చెప్తున్నాము అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఓకే పోల్స్ అనేవి ఈ డినామినేటర్ మీద డిపెండ్ అవుతాయి కదా, అవునా? డినామినేటర్ ని ఈక్వల్ టు 0 చేస్తే మనకు పోల్స్ వస్తాయి. సో పోల్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ s² ప్లస్ 2 జీటా ఒమేగా n ఇంటూ s ప్లస్ ఒమేగా n స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. అవునా? సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం మనము? జీటా ఇస్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి ఎప్పుడైతే జీటా 0 అయిందో ఈ టర్మ్ ఉండదు. అవునా? ఎందుకంటే జీటా 0 కాబట్టి 0 మల్టిప్లైడ్ బై ఎనీథింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0 కాబట్టి ఈ టర్మ్ అనేది ఉండదు. అప్పుడు ఏమైతుంది? s² ప్లస్ ఒమేగా n స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0, s² ఇస్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా n స్క్వేర్. అప్పుడు s ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ j ఒమేగా n. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఓకేనా? సో అప్పుడు ఏం రాయొచ్చు? s² ఇస్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా n స్క్వేర్ అంటే s ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ ఒమేగా n స్క్వేర్ రాయొచ్చు. అవునా? సో s ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -1 ఇంటూ రూట్ ఆఫ్ ఒమేగా n స్క్వేర్ రాయొచ్చు. సో రూట్ ఆఫ్ -1 అంటే j కదా, కాబట్టి j ఇంటూ రూట్ ఆఫ్ ఒమేగా n స్క్వేర్ అంటే ఒమేగా n రాయొచ్చు అనమాట. అందుకే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ j ఒమేగా n రాసేసినాము. ఓకే, రైట్. సో ఇప్పుడు s ఇస్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ j ఒమేగా n. అంటే పోల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయి. చూడండి, ప్యూర్ గా ఇమాజినరీ, ఓన్లీ ఇమాజినరీ, అవునా కదా? సో ఇప్పుడు నేను డ్రా చేస్తే ఇక్కడ j ఒమేగా n దగ్గర ఒకటి, మైనస్ j ఒమేగా n దగ్గర ఒకటి, అవునా? కాబట్టి పోల్స్ అనేది ఎక్కడ ఉన్నాయి? ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయి. ఎప్పుడైతే పోల్స్ ఇమాజినరీ యాక్సిస్ మీద ఉన్నాయో అప్పుడు ఆ సిస్టమ్ ఏంటి? మార్జినలీ స్టేబుల్ సిస్టమ్. అప్పుడు ఆ సిస్టమ్ ఏంటి? మార్జినలీ స్టేబుల్ సిస్టమ్. ఓకేనా? సో అందుకే ఇక్కడ రాసింది చూడండి, జీటా ఇస్ ఈక్వల్ టు 0, పోల్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ లైస్ ఆన్ ద ఇమాజినరీ యాక్సిస్ అండ్ ద సిస్టమ్ ఈస్ మార్జినలీ స్టేబుల్. ఓకేనా? సెకండ్ పాయింట్, ఇఫ్ జీటా is less than 0, then poles lies in the right half of S plane. Poles lies in the right half of S plane. ఎప్పుడైతే పోల్స్ రైట్ హాఫ్ ఆఫ్ S plane ఉన్నాయో అండ్ హెన్స్ సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్. అంతే కదా, ఎప్పుడైతే పోల్స్ మనకు రైట్ హాఫ్ ఆఫ్ S plane లో ఉన్నాయో సిస్టమ్ అనేది
అన్స్టేబుల్ లో ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే మళ్ళీ అదే తీసుకోండి, ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో జీటా లెస్ దాన్ 0 కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ గా జీటా ఇస్ ఈక్వల్ టు -1 తీసుకుంటా. జీటా -1 ఎందుకంటే తీసుకోవచ్చు కదా, -1 ఈజ్ లెస్ దాన్ 0 కదా, కాబట్టి జీటా -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ జీటా ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఒమేగా ఎన్ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ -2 ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. చూడండి, ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ లాగా లేదు. ఏ అంటే ఎస్, బి అంటే ఒమేగా ఎన్, ఇక్కడ 2ab అంటే 2 ఇంటూ ఒమేగా ఎన్ ఇంటూ ఎస్. సరిపోయింది కదా, కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అవునా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఏం రాయొచ్చు, ఎస్ మైనస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఎస్ మైనస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు పోల్స్ ఎక్కడ ఉంటాయి, ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ దగ్గర ఉంటాయి. ఎస్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా ఎన్ అంటే పాజిటివ్ సైడ్ కదా, కాబట్టి ఇక్కడ ఉంటాయి అన్నమాట. రియల్ పోల్స్ అది కూడా పాజిటివ్ రియల్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంటాయి, అంతే కదా. ఒమేగా ఎన్ అంటే ఇక్కడ ఉంటుంది, మైనస్ ఒమేగా ఎన్ అంటే ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ లో. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఒమేగా ఎన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోల్స్ ఎక్కడ ఉన్నాయి, రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్. అందుకే ఇక్కడ రాసింది చూడండి, పోల్స్ లైస్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ అండ్ హెన్స్ సిస్టమ్ ఈస్ అన్స్టేబుల్. ఓకే, సో థర్డ్, if zeta is greater than 0, if zeta is greater than 0, poles lies in the left half of S plane. Poles lies in the left half of S plane and system is stable. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జీటా ఈజ్ ఈక్వల్ టు +1 తీసుకోండి. సో +1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కదా, కాబట్టి ఇక్కడ +1 అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, కాబట్టి ఇక్కడ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో పోల్స్ అన్నప్పుడు ఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా ఎన్ వస్తుంది. సో మైనస్ ఒమేగా ఎన్ ఎక్కడ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుంది. కాబట్టి రెండు పోల్స్ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నాయి. కాబట్టి సిస్టమ్ ఈస్ స్టేబుల్. కాబట్టి దిస్ జీటా controls the stability of a system. అది ఇంపార్టెన్స్ అన్నమాట. ఒక సెకండ్ ఆర్డర్ సిస్టమ్ లో ఈ జీటా మనకు ఈ స్టెబిలిటీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో జీటా కనుక 0 అయితే మార్జినలీ స్టేబుల్, జీటా కనుక గ్రేటర్ దాన్ 0 అయితే స్టేబుల్, జీటా కనుక లెస్ దాన్ 0 అయితే అన్స్టేబుల్. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీటా. అర్థమైందా, right? So zeta controls the stability of the second order system. Okay, next ఇంకొక పాయింట్ డిస్కస్ చేయాలి ఈ వీడియోలో. సో ఇక్కడ జీటా వాల్యూని డిపెండ్ చేసుకొని మనకు 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఉన్నాయి. ఓకే, సో ఆ 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్ క్లాసిఫికేషన్ ఒక్కటి మనం డిస్కస్ చేస్తే ఈ వీడియోని ఎండ్ చేయొచ్చు. ఓకేనా, సో డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ జీటా, okay, systems, second order system అని రాద్దామా. ఓకే, సెకండ్ ఆర్డర్ సిస్టమ్ లేదా సిస్టమే, ఓకేనా, నాట్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. సో సిస్టమ్ ఆర్ క్లాసిఫైడ్, systems are classified as below. ఓకే, సో నెక్స్ట్ పేజ్ లో రాద్దాం. సో ఫస్ట్ ఏంటంటే undamped system. So zeta is equal to 0. Zeta value, okay, sorry, I'm really sorry. Zeta is equal to 0 అయితే దాన్ని మనం ఏమంటామంటే undamped system అంటాము. undamped system అంటే డాంపింగే లేదనమాట. అన్డాంప్డ్ అంటే డాంపింగే లేదు. సో అంతే కదా, జీటా 0 అంటే డాంపింగే లేదు కాబట్టి అన్డాంప్డ్ సిస్టమ్ అంటాం. ఎందుకంటే జీటాని ఏమంటున్నాం, డాంపింగ్ రేషియో లేదా డాంపింగ్ ఫ్యాక్టర్ అంటున్నాము. సో అసలు డాంపింగే జరగట్లేదు. డాంపింగ్ అంటే ఎనర్జీ లాస్ట్ అవ్వట్లేదు. ఓకేనా, సో డ్యూరింగ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎనర్జీ లాస్టే అవ్వట్లేదు అంటే దాన్ని అన్డాంప్డ్ సిస్టమ్ అంటాం అనమాట.
ఓకే, నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఏంటి అంటే ఇఫ్ జీటా వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ 1, ఇఫ్ జీటా వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అండర్ డాంప్డ్ సిస్టమ్. అండర్ డాంప్డ్ సిస్టమ్ if zeta value lies between 0 and 1. నెక్స్ట్ థర్డ్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఇఫ్ జీటా ఇజ్ ఈక్వల్ టు 1, ఎగ్జాక్ట్లీ జీటా ఇజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏమంటామంటే పర్ఫెక్ట్ ఆర్ క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. ఓకేనా, సో జీటా వాల్యూ కనుక ఎగ్జాక్ట్ గా 1 అయితే దాన్ని పర్ఫెక్ట్ ఆర్ క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ ఫోర్త్ క్లాసిఫికేషన్ ఆర్ లాస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే జీటా గ్రేటర్ దాన్ 1, జీటా గ్రేటర్ దాన్ 1 అయితే దాన్ని ఏమంటామంటే ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అంటాం. ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఓకే, సో ఈ 4 టైప్ ఆఫ్ సిస్టమ్స్ ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ 4 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ కి ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కుందాం. ఓకేనా, ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్, అండర్ డాంప్డ్ సిస్టమ్, పర్ఫెక్ట్ డాంప్డ్ సిస్టమ్ ఆర్ క్రిటికలీ డాంప్డ్ సిస్టమ్ అండ్ ఓవర్ డాంప్డ్ సిస్టమ్. ఈ 4 కేసెస్ లో మనము ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కుందాం ఫర్ ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఓకేనా, సో ఇంపల్స్ రెస్పాన్స్ అయిపోయిన తర్వాత యూనిట్ స్టెప్ రెస్పాన్స్ కి వెళ్తాం. అక్కడ మనకు టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. అలా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకేనా, సో ఈ వీడియో అర్థమైంది కదా, బేసికల్ గా వాట్ ఈస్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్, రైట్? సెకండ్ ఆర్డర్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా డిరైవ్ చేయాలి. ఓకేనా, సో ఎలా డిరైవ్ చేయాలో చూసినాము. ఒక ప్రాక్టికల్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ చూసినాము. ఓకే, కంపారిజన్ చేసినప్పుడు మనకు ఒమేగా ఎన్ వాల్యూ కూడా సేమ్ వచ్చింది, అవునా? సో ఇలా మనం ఒక ప్రాక్టికల్ సిస్టమ్ ని చూసినాము. అలాంగ్ విత్ దట్ జీటా గురించి డిస్కస్ చేసినాము అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీటా అనేది కూడా మనం డిస్కస్ చేసినాము. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీటా? జీటా డిసైడ్స్ ద స్టెబిలిటీ ఆఫ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. జీటా కనుక 0 అయితే మార్జినలీ స్టేబుల్, జీటా కనుక గ్రేటర్ దాన్ 0 అయితే స్టేబుల్, జీటా లెస్ దాన్ 0 అయితే అన్స్టేబుల్. ఓకే, సో లాస్ట్ లో డిపెండింగ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ జీటా మనకు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. అదేంటంటే అండర్ డాంప్డ్ సిస్టమ్, సారీ అన్డాంప్డ్ సిస్టమ్ ఫర్ జీటా ఇస్ ఈక్వల్ టు 0, అండర్ డాంప్డ్ సిస్టమ్ ఫర్ జీటా లైస్ బిట్వీన్ 0 and 1, perfectly or critically damped system and zeta is equal to 1, and over damped system for zeta greater than 1. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంపల్స్ రెస్పాన్స్ స్టార్ట్ చేద్దాం. ఇంపల్స్ రెస్పాన్స్ ఫర్ అన్డాంప్డ్ సిస్టమ్ అండ్ అండర్ డాంప్డ్ సిస్టమ్ ఫర్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఓకే, ఒక సెకండ్ ఆర్డర్ సిస్టమ్ తీసుకొని దానికి ఇంపల్స్ రెస్పాన్స్ కనుక్కుందాం. ఓకేనా, రైట్, that's all for this video. We'll meet in the next video. Jai Hind.